మనం మన జీవితంలో ఎన్నో బాధాకరమైన సంఘటనల్ని ఎదుర్కొని ఉండి ఉంటాం. దిక్కుతోచని పరిస్థితులు మనకు ఎదురై ఉంటాయి. దిక్కుతోచని ఆ సమయాన మనసు ఎంతో ఆందోళనగా ఉంటుంది. మనశ్శాంతి దూరం అవుతుంది. ఇటువంటి బలహీన క్షణాల్లోనే మనసు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. దానివలన జీవితం మరింత దుర్భరంగా మారుతుంది. మనసంతా గందరగోళంగా ఉన్నప్పుడు దానిని ఎలా నియంత్రించాలి, ఆ సమయంలో మనం ఏం చేయాలి అని అడిగాడు ఒక శిష్యుడు గౌతమ బుద్ధుని. ఆ శిష్యుడు గౌతమునితో మళ్ళీ ఇలా అన్నాడు: గురుదేవా, నేను ఎన్నో భయంకరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నాను. నా చుట్టూ ఉన్న ప్రస్తుత పరిస్థితులు నన్నింకా గందరగోళానికి గురి చేస్తున్నాయి. నా ఈ పరిస్థితి నుండి నేను బయటికి రావడానికి ఏం చేయాలో నాకు తెలియజేయండి గురుదేవని ప్రార్థించాడు ఒక శిష్యుడు గౌతమ బుద్ధుని. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆ శిష్యుడిని చూసి ఇలా అన్నాడు: ఇక్కడకు దగ్గరలో ఒక కొలను ఉంది. ఈ రాగి చెంబు తీసుకెళ్ళి నాకు త్రాగడానికి కాస్త నీ మంచినీళ్లు తెచ్చిపెట్టగలవా అని అడిగాడు. దానికి అతను, దానిదేముంది గురుదేవా, ఖచ్చితంగా తీసుకొస్తానని. అప్పుడు ఆ శిష్యుడు కొలను దగ్గరికి వెళతాడు. అక్కడ చూస్తే ఆ నీరంతా ఎర్రగా బురదగా ఉంటుంది. ఆ నీరు త్రాగడానికి ఏమాత్రం పనికి రాకుండా ఉంటాయి. అతను నీరు తీసుకురాకుండా ఖాళీ చెంబుతో గౌతమ బుద్ధుని వద్దకు వెళతాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు, ఏమైంది నాయనా, తాగడానికి నీళ్లు తెచ్చావా అని అడుగుతాడు. అప్పుడు అతను, స్వామి, ఆ నీళ్లు చాలా బురదగా ఉన్నాయి. అవి తాగడానికి ఏమాత్రం పనికిరావు. అందుకే నేను వాటిని మీకోసం త్రాగడానికి తీసుకురాలేదు అని సమాధానం చెబుతాడు. 1 గంట తర్వాత గౌతమ బుద్ధుడు అతనితో మళ్ళీ ఇలా అంటాడు: ఇప్పుడు నువ్వు ఆ సరస్సు వద్దకు వెళ్ళి నీటిని తీసుకురా అని చెప్పి మళ్ళీ అతన్ని సరస్సు వద్దకు పంపుతాడు. అతను వెళ్ళి మళ్ళీ సరస్సు వద్ద చూస్తాడు. ఆ నీళ్లు ఇంకా బురదగానే ఉంటాయి. అప్పుడు కూడా అతను నీళ్లను తీసుకురాకుండా ఖాళీ చెంబుతో వచ్చేస్తాడు. అదే విషయాన్ని గౌతమ బుద్ధునికి చెబుతాడు. అది విన్న గౌతమ బుద్ధుడు మౌనంగా నవ్వుతూ ఉంటాడు. గంట సమయం తర్వాత గౌతమ బుద్ధుడు మళ్ళీ అతన్ని సరస్సు వద్దకు పంపిస్తాడు. ఆ శిష్యుడు ఏమాత్రం విసుగు చెందకుండా గౌతమ బుద్ధుడు చెప్పిన విధంగానే ఆ సరస్సు వద్దకు మళ్ళీ వెళ్తూ ఉంటాడు. ఇదే విధంగా చాలాసార్లు జరుగుతుంది. ఇలా ఉండగా సాయంత్రం అయిపోతుంది. ఆ శిష్యుడు మరోసారి కొలను దగ్గరకు వెళ్ళి అందులో తొంగి చూస్తాడు. అందులో ఉన్న నీరిప్పుడు ఎంతో స్వచ్ఛంగా కనపడుతుంది అతనికి. అతను ఆనందంతో ఆ నీటిని చెంబులోకి తీసుకుని గౌతమ బుద్ధుని వద్దకు తీసుకుని వస్తాడు. ఆ నీటిని గౌతమ బుద్ధునికి ఇస్తూ, ఇదిగోండి గురుదేవా, ఈ నీరు ఇప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఉంది. ఇప్పుడు ఈ నీటిని మీరు ఏ సంకోచం లేకుండా తాగవచ్చు అని అంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆ నీటిని చూసి, నీరు ఇంత స్వచ్ఛంగా ఎలా మారాయి? ఈ నీరు ఇలా మారడానికి నువ్వు ఏమైనా చేశావా అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు ఇలా సమాధానం చెబుతాడు: నేను ఏమీ చెయ్యలేదు గురుదేవా, కొన్ని గంటలు వేచి ఉన్నానంతే. ఆ నీరు వాటంతటవే ఇలా స్వచ్ఛంగా మారిపోయాయి అని సమాధానం చెబుతాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు చిరునవ్వు నవ్వి, అలాగే మన మనసు కూడా ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. ఎంతగా మర్చిపోదామన్నా గతం తాలూకా ఆలోచనలు మనల్ని పదే కలిచివేస్తూ ఉంటాయి. అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా మన మనస్సు మరింతగా కలవరపడుతుంది. మనసులోని బాధ మరింత ఎక్కువ అవుతుంది. అందుకే మీరు పరిష్కరించలేని, మీ చేతిలో లేని విషయాలను మీరు అతిగా పట్టించుకోకండి. వాటి గురించి అతిగా ఆలోచించకండి. అటువంటి వాటిని కాలానికే వదిలేయండి. కాలమే కొంతకాలానికి వాటిని పరిష్కరించి మీ మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అందాక సమయానికి కాస్తంత సమయం ఇవ్వండి. కొంతకాలానికి మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ వాటంతటవే చక్కబడతాయి. ఈ కాస్తంత సమయంలోనే
అల్లకల్లోలంగా ఉన్న మీ మనస్సు మరింత కుదుట పడుతుంది. అలా కుదుటపడ్డ మీ మనస్సే మీకు మరింత ప్రశాంతతను చేకూరుస్తుంది అని చెప్పాడు గౌతమ బుద్ధుడు తన శిష్యునితో. బుద్ధుడి మాటలు విన్న ఆ శిష్యుడి మనస్సు ఎంతో ప్రశాంతతతో నిండిపోయింది. అతనిలో ఉన్న సంతోషం మరింత ఎక్కువైంది. అప్పుడు అతను గౌతమ బుద్ధునికి నమస్కరించి తన గ్రామం వైపుకు బయలుదేరాడు.